వచ్చింది. వారం అయిపోయిందా ఏంటి, మళ్ళీ వచ్చింది ఇది. ఈసారి ఏం క్రాఫ్ట్ చేసి చంపుద్దో ఏంటో. రే వింటున్నాను నేను. నువ్వు వినాలనే చెప్తున్నా నేను కూడా. బలిసింది. అవునక్క, బాగా బలిసిపోయావు నువ్వు. ఇంతకు వీడియో మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేసావు? నేను ఈసారి పెంగ్విన్స్ చేద్దాం అనుకుంటున్నాను రా. హుసే, పెంగ్విన్స్ చేస్తా అంటున్నావు గాని అసలు నీకు పెంగ్విన్స్ గురించి ఏమైనా తెలిసే? పెంగ్విన్స్ అంటే బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉంటాయి, క్యూట్ గా ఉంటాయి, అవే. అంతకు మించి ఇంకేం తెలియదు. ఇంత అన్ప్రొఫెషనల్ గా ఉంటే ఎలా? దాన్నే జీకే అంటారు. నీకున్న గీరా కొవ్వు కాదు, జనరల్ నాలెడ్జ్. సరేరా, నువ్వు చెప్పు, నేను వింటాను. అసలు పెంగ్విన్స్ డైనోసార్స్ కన్నా ముందే అర్థం మీద ఉన్నాయి, తెలుసా నీకు? అవునా? నీకు ఇంకో విషయం చెప్పనా? వాటి ఐస్ పైన ఫిల్టర్స్ ఉన్నాయి. వాటి హెల్ప్ తోనే సీ వాటర్ లో సాల్ట్ ని ఫిల్టర్ చేసుకుంటాయి. ఓ నైస్ రా. ఒకసారి ఆగు, వాయిస్ ఓవర్ ఇచ్చాక కంటిన్యూ చేయి. చూసారు కదా, ఇక్కడ స్క్రీన్ మీద చూపించినట్టు బ్లాక్ అండ్ వైట్ క్లేస్ ని షేప్స్ లో చేసుకొని ఒకదాని మీద ఒకటి స్టిక్ చేస్తున్నా. వాటికి ఇన్బిల్ట్ ఫిల్టర్స్ అన్నమాట. అంతేకాదే, అవి వాటర్ లో 20 minutes వరకు ఊపిరి హోల్డ్ చేసుకుని ఉండగలవు. నువ్వు 20 seconds అన్నా ఉండగలవా? వాటికి నాకు కంపారిజన్ ఏంట్రా? అవేనా నాలాగా క్రాఫ్ట్స్ చేయగలవా ఏంటి? నెక్స్ట్ నేను బ్లాక్ కలర్ చిన్న క్లే బాల్స్ తీసుకొని ఐస్ లాగా స్టిక్ చేస్తున్నా. ఫ్యాక్ట్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయరా, ఇంకా చెప్పు. సరే చెప్తా విను. వాటికి కూడా మనలాగే డిఫరెంట్ వాయిసెస్ ఉంటాయి, ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకోవడానికి. సూపర్ రా. నేను ఆరెంజ్ కలర్ చిన్న క్లే పీస్ తీసుకొని దాన్ని మౌత్ లాగా స్టిక్ చేస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ కోసం 2 చిన్న బ్లాక్ క్లేస్ ని స్టిక్ చేస్తున్నా. హ్యాండ్స్ ని స్టిక్ చేశాక ఆరెంజ్ కలర్ లోనే ఇంకో 2 చిన్న క్లే బాల్స్ ని తీసుకొని ఆ రెండింటిని లెగ్స్ లాగా స్టిక్ చేస్తున్నా పెంగ్విన్ కి. పెంగ్విన్స్ యూజువల్ గా చలి ప్రదేశాల్లోనే ఉంటాయి కాబట్టి వాటికి క్యాప్ కూడా పెడదామనిపించింది. ఆరెంజ్ కలర్ క్లే తీసుకొని దాంతోని క్యాప్ షేప్ చేసుకొని స్టిక్ చేసా పెంగ్విన్ హెడ్ మీద. ఇంకో విషయం, పెంగ్విన్స్ నుంచొని పడుకోగలవు తెలుసా? ఇది తెలుసురా. నువ్వు చిన్నప్పుడు ట్రైన్ లోని నించొని పడుకునేవాడి, సేమ్ అలాగే కదా. తెలుసు తెలుసు. భయపడిపోయానులే, చాలు. సేమ్ ఇందాక చేసినట్టే ఒక చిన్న క్యూట్ పెంగ్విన్ ని కూడా రెడీ చేశాను. ఓసే, అది మనం లాస్ట్ వీక్ బిర్యానీతో తెచ్చుకున్న రైతా డబ్బు మీద మూత అనుకుంటా కదే. అవునరా, భలే కనిపెట్టావు. చీ 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 చీ, ఇంటి మొత్తాన్ని డస్ట్బిన్ చేస్తావు కదే బాబు. ఓవెల్ షేప్ లో డిఫరెంట్ గా బాగుందని ఉంచానురా, క్రాఫ్ట్ కి పనికొస్తుందని. నెక్స్ట్ ఇప్పుడు వైట్ కలర్ క్లే ని ఇలా ఫ్లాట్ గా చేసుకొని దాన్ని నేను ఆ ఓవెల్ షేప్ మూత మీద స్టిక్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు వేడివేడి బిర్యానీని ప్లేట్ లో సర్వ్ చేసుకున్నట్టు మన క్యూట్ క్యూట్ పెంగ్విన్స్ ని దీని మీద సర్వ్ చేసేద్దాం. అదే పెట్టేద్దాం. పెంగ్విన్స్ గురించి తెలవకపోయినా బాగా క్యూట్ గా చేసావక్క. ఇంకా చెప్పరా? అంటే అది నా నెట్ అయిపోయింది. ఓరిని, ఇప్పటి వరకు నెట్ లో చూసి చెప్పావా? సారీ ఆడా. ఈ పెంగ్విన్స్ క్రాఫ్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఆగాగాగు, నువ్వు చెప్తే ఎవడో సబ్స్క్రైబ్ చేయట్లేదు, నేను చెప్తాను. ఆగే, చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంట్రా రీసౌండ్ వస్తుంది? మనం చెప్తే ఆ మాత్రం రీసౌండ్ ఉండాల్సిందే. ఏడ్సావులే. స్క్రీన్ మీద కనిపిస్తున్న రిపబ్లిక్ డే అండ్ పొంగల్ క్రాఫ్ట్స్ ఒకవేళ మీరు చూడకపోతే చూసేయండి.